దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కపటం లేని ప్రేమ, మన కోసం తాను పానార్పణగా అర్పించుకున్న ప్రేమ, మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన ప్రేమ క్రీస్తు ప్రేమ. దేవా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా శిలువ మీద తన 2 చేతులు చాపి తన తుది శ్వాసను విడిచి ప్రాణాన్ని త్యాగం చేసి నీ కోసం నా ప్రాణాన్ని అర్పించినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని సెలవిచ్చింది. ప్రేమకు కర్త అయిన లోకంలో ఎన్నో తుచ్చమైన ప్రేమ, తుచ్చమైన అభిలాష, శరీర సంబంధమైన ప్రేమ, ఇలాంటి కార్యక్రమాలు లోకంలో మనం ఎన్నో చూస్తున్నామండి. అవి తాత్కాలికంగా ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థం, ఆ ప్రేమలో ఏదో ఆశించి ఏదో ఎదురు చూసి ప్రేమిస్తున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమించిన మనిషే ద్వేషించడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే లోకంలో లౌకికమైన ఎన్నో ప్రేమ ఉన్నప్పటికీ స్వచ్ఛమైన, పవిత్రమైన